నేనేం చేయలేదు. ఏదేం జరిగిందంటే ప్రజలు ఉండే ఉంటారు కదా బయట పోతున్నామో లోన మన ఫీలింగ్ ఉంటుంది చూడ ఫైర్ ఫైటింగ్ చేసి కంప్లీట్గా ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. బ్యాంక్ మార్నింగ్ బ్యాంక్ మేనేజర్ వచ్చేవరకు పొగలు వస్తున్నాయని మేనేజర్ గారు చెప్పారు. ఆ పొగలు రావడంతో మేనేజర్ ఇన్ఫార్మ్ మన ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఫైర్ ఎట్లా జరిగింది అనేది అందులో ఇన్వెస్టిగేషన్ మనకు కరెక్ట్ కాదు చెప్పలేదు. తర్వాత ఇది మెకానికల్ ప్రాబ్లం ఏం లేదు. నేను బ్యాంకులో ఆల్రెడీ పనిచేసాను. చిన్న ప్రాబ్లం అది రెక్టిఫై కూడా అయిపోతుంది. మున్సిపల్ కమిషనర్ చేయాల్సింది, ఫైర్ డిపార్ట్మెంట్ చేయడం కదా. మున్సిపల్ కమిషనర్ మాది డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ మున్సిపల్ రెస్పాన్సిబిలిటీ. మున్సిపల్ కమిషనర్ పెట్టాలి హైదరాబాద్ పాయింట్. పక్కల విలేజ్ గ్రామ ప్రజలకు తెలియజేయలేదు. ఈరోజు ఉదయం సమయం అందాజా సిబ్బంది వాళ్ళ విధులకు వచ్చే సమయంలో బ్యాంకులో నుంచి పొగలు వచ్చేటటువంటి దృశ్యం చూడగానే ఇమీడియట్గా వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళకి డయల్ 100కి ఫోన్ చేశారు. ఆ తర్వాత ఫైర్ ఇంజన్ వాళ్ళు మేము వచ్చిన తర్వాత మంటలు అంటుకొని బ్యాంకు మొత్తంలో ఫర్నిచరు, అక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి సామాగ్రి మొత్తం తగిలిపోయినాయి. బ్యాంకులో ఉన్నటువంటి వాల్యుబుల్ గోల్డ్ కానీ బంగారం కానీ లేకపోతే డబ్బులు కానీ విలువైన పత్రాలు కానీ అవి లాకర్ రూమ్లో ఉన్నాయి, అవి సేఫ్లో ఉన్నవి. దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. బయట ఉన్న ఫర్నిచర్ మాత్రమే తరిగిపోయినాయి. అవి బయట ఉన్న ఫర్నిచర్ మాత్రమే మంటలో కాలిపోయినాయి. దాని విలువ సుమారు 6 నుంచి 10 లక్షల మధ్యన ఉంటుండొచ్చు. దాన్ని ఇంకా మనం ఏంటంటే ఏ తరిగిపోయినాయో ఆయన వాళ్ళు బ్యాంకు వాళ్ళు వెతికి దాని యొక్క విలువ మీకు సుమారు ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతాము. ఇప్పటికైతే విలువైన వస్తువులు కానీ విలువైన డాక్యుమెంట్ కానీ సేఫ్గా ఉన్నాయి. అది సంతోషించాల్సిన విషయం అని చెప్పేసి ప్రథమ నిర్ధారణ అయింది. కాకపోతే దాన్ని చూసి దాన్ని ఇంకేదైనా ఉంటే దాన్ని విచారణ చేసిన తర్వాత మేము చెప్పగలుగుతాం. తాండూరు ఫైర్ ఇంజన్ వాళ్ళు, కొడంగల్ ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి మంటలు నార్పారు. ఇప్పుడైతే మంటలు ఆరిపోయినాయి. అంతా మన